మూడవ ఉపాలయము మహాగణపతి ఉపాలయము. ఇది కూడా చాలా అద్భుతమైన నిర్మాణం. ఇలాంటి వినాయకుడిని మనము దుబ్బాక విఠలేశ్వర స్వామి గుడిలో లచ్చపేట రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో చూసాము. ఉదరమునకు నాగుపాము, జన్నిదము, తర్వాత మెడలో కంఠహారము, ఏకదంతుడిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఇంకొక దంతం చేతిలో పట్టుకుని మహాభారతం లిఖించడానికి రెడీగా ఉన్న వినాయకుడి దర్శనం మనకి ఇక్కడ లభిస్తుంది. ఈ చేతిలో ఢమరుకం ఉంది. ఈ చేతిలో ఉండ్రాలు తింటున్నట్టుగా ఇక్కడ ఈ చేతిలో మనకు ఒక అంకుశం వంటిది కనిపిస్తుంది. అంకుశం కాదు, త్రిశూలం కాకుండా సపరేట్గా అంకుశం వంటిది కనిపిస్తుంది. ఇలా ఉంది కదా, ఇలా ఉండి పైకి ఇలా వచ్చి ఇట్లా అంకుశం వంటిది కనిపిస్తుంది. సాధారణంగా ఇంకొక చేతిలో మనకు త్రిశూలం కనిపిస్తుంది కదా, అయితే అది కనిపిస్తుంది. అద్భుతమైన మరియు చాలా అత్యర్థుగా కనిపించే వినాయకుడి దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది.